ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. ఈ భేటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. బాపట్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనున్న చంద్రబాబు చేనేత కార్మికుల ఇళ్లకు స్వయంగా వెళ్లనున్నారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్స్ ను సందర్శించనున్నారు. అలాగే స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక విషయాలు ప్రస్తావనకు రానున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఈ రోజు గుంటూరు అలాగే బాపట్ల జిల్లాలో చేనేత కార్మికులతో కూడా సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కీలకమైన ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు జరుగుతుంది. నిజానికి ఈ నెల 2వ తారీఖునే ఈ కేబినెట్ సమావేశం జరగనుండగా కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహిస్తే మరిన్ని అంశాలపై క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో కలెక్టర్ కాన్ఫరెన్స్ తరువాత కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఏవైతే అంశాలను ప్రస్తావించారో, ముఖ్యంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రజెంటేషన్స్ లో ఏవి గత ప్రభుత్వ హయాంలో లోపాలు జరిగాయని తేలాయో వీటన్నిటి అంశం మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం 2 ప్రయారిటీ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ముఖ్యంగా పోలవరం విషయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా గుత్తేదారులు మార్చాలా వద్దా అనే అంశంపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఆ నిర్ణయాన్ని ఎప్పటికీ కేంద్రానికి వదిలేయని నిర్ణయించినప్పటికీ కూడా ఈ పోలవరం అంశంలో కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చెన్నై ఐఐటి, అదేవిధంగా మద్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి టీమ్స్ వచ్చి అమరావతిలో నిర్మాణాలు పరిశీలిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన నివేదికలు వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏవైతే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారో వాటికి సంబంధించి కూడా వాటిని ఎప్పటి నుంచి అమలు చేయాలి, దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏంటి అనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తీసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఏ విధంగా పునర్నిర్మాణం చేపట్టాలనే అంశం మీద ప్రధానంగా కేబినెట్ లో ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తరువాత హెలికాప్టర్ లో నేరుగా గుంటూరు, అదేవిధంగా బాపట్ల జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి ముగిశాక బాపట్ల జిల్లా వేటపాలెంకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల జంద్రపేటలోని బీవీ అండ్ బిఎన్ హై స్కూల్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి జరిగే చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. చేనేత కార్మికుల గృహాలకు స్వయంగా వెళ్లి వారిని వారితో మాట్లాడడం జరుగుతుంది. అనంతరం వేవర్ సర్వీస్ సెంటర్ స్టాల్స్ ను కూడా ఆయన సందర్శిస్తారు. స్థానిక చేనేత కార్మికుల్లో సీఎం ముఖాముఖి నిర్వహించిన తర్వాత వారిని ఉద్దేశించి ఉపన్యసిస్తారు. తిరిగి 6 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. మొత్తం మీద చేనేత కార్మికుల కష్టనష్టాలను స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి తెలుసుకుంటారు. ఇప్పటికే ఆయన ప్రకటించారు, ఎవరైతే పేదవారు ఉంటారో వారికి సేవకు ప్రతి నెల కూడా ఒక రోజు కేటాయించాలని అధికారులు కూడా ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి కలవడం కూడా ఒక బాధ్యతగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు పర్యటన కూడా ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.